కోట్లాది మంది భక్తులకి ఆశ్రయం షిరిడి సాయిబాబా. అసలు ఇంతమంది భక్తులు బాబాని ఆరాధించడానికి ప్రధాన కారణాలేంటి అనేది ఈరోజు సాయి అమృత పలుకుల్లో విని తరిద్దాం. షిరిడి సాయిబాబాను కోట్లాది మంది భక్తులు ఆరాధించడానికి ప్రధాన కారణం బాబా బోధనలు, జీవన విధానం మరియు భక్తుల పట్ల చూపిన ప్రేమ. కుల మతాలకు అతీతంగా అందరినీ సమానంగా ప్రేమించడం వల్ల బాబా జగద్గురువుగా కీర్తించబడ్డారు. అయితే సాయిబాబాను ఇంతగా ఆశ్రయించడానికి గల ప్రధాన కారణాలు ఇప్పుడు చూద్దాం. కుల మతాలకు అతీతం, సబ్కా మాలిక్ ఏక్ హై అంటూ బాబా ఏ ఒక్క మతానికో పరిమితం కాలేదు. హిందువులు, ముస్లింలు, ఇతర మతస్థులనే తేడా లేకుండా అందరినీ ఆదరించారు. అందరి దేవుడు ఒక్కడే అనే బాబా సిద్ధాంతం ప్రజలను ఎంతగానో ఆకర్షించింది. శ్రద్ధ, సబూరి. బాబా తన భక్తుల నుండి కోరినవి కేవలం రెండే విషయాలు. శ్రద్ధ అంటే నమ్మకం మరియు సబూరి అంటే ఓర్పు. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలని, దేవునిపై భారం వేయాలని బాబా బోధించారు. ఆర్తుల పాలిట ఆపద్బంధువుడు బాబా. భక్తులు తమ కష్టాలను చెప్పుకున్నప్పుడు బాబా వారిని ఓదార్చి సమస్యల నుండి గట్టెక్కించేవారని నమ్మకం. అనారోగ్యంతో ఉన్న వారిని తన విభూతి ద్వారా నయం చేశారని ఎన్నో నిదర్శనాలున్నాయి. ఒక ఫకీరులా భిక్షాటన చేస్తూ జీవించిన బాబా ఆస్తిపాస్తుల పట్ల ఆసక్తి చూపలేదు. సేకరించిన భిక్షను పేదలకు, జంతువులకు పంచేవారు. ఈ సరళమైన జీవన విధానం సామాన్య ప్రజలకు బాబాను దగ్గర చేసింది. నీటితో దీపాలు వెలిగించడం, వర్షాన్ని ఆపడం వంటి అద్భుతాలు ప్రజల్లో బాబా దైవత్వాన్ని నిరూపించాయి. అయితే ఈ అద్భుతాలు కేవలం ప్రజల కష్టాలను తీర్చడానికే తప్ప ప్రదర్శన కోసం కాదని బాబా స్పష్టం చేశారు. సులభమైన ఆరాధన. బాబాను పూజించడానికి కఠినమైన నియమాలు, ఖరీదైన జ్ఞాగాలు అవసరం లేదు. కేవలం మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే చాలు. పిలిస్తే పలుకుతాను అని బాబా చెప్పిన మాట ఆయన ఖచ్చితంగా పలుకుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. బాబా భౌతికంగా మన మధ్య లేకపోయినా తన సమాధి నుండి కూడా భక్తుల్ని రక్షిస్తారని బాబా హామీ ఇచ్చారు. ఈ ద్వారకామాయి మెట్లెక్కిన వారి కష్టాలు తీరిపోతాయి అన్న బాబా మాటలపై కోట్లాది మందికి అపారమైన నమ్మకం. బాబా జీవిత చరిత్ర అయిన సాయి సచిత్ర చదవడం వల్ల ఎన్నో సమస్యలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఎంతోమంది భక్తులు సప్తాహ పారాయణ చేసి తమ కోరికలు నెరవేరాయని, కష్టాలు తొలగిపోయాయని అనుభవపూర్వకంగా చెబుతుంటారు. బాబా దేహంతో ఉన్నప్పుడు వెలిగించిన ధుని నుండి వచ్చే విభూది సర్వరోగ నివారిణి. నేటికి షిరిడి నుంచి తెచ్చిన ఊదిని ప్రతి ఇంట్లో ఒక దివ్యౌషధంగా దాచుకుంటారు. ఈ ఊది ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగాయని భక్తులు నమ్ముతారు. ఎవరు ఆకలితో ఉన్న వారికి కడుపు నిండా అన్నం పెట్టడం ద్వారా నాకు నైవేద్యం పెట్టినట్లే అని సాయిబాబా చెప్పారు. బాబానే స్వయంగా వంట చేసి పేదలకు అందరికీ పంచేవారు. బాబా చూపిన ఈ అన్నదాన మార్గంలో నడవడం వల్ల గొప్ప పుణ్యం దక్కుతుందని భక్తుల భావన. కలలో కనిపించి కూడా బాబా దారి చూపించేవారు. ఎంతోమంది సమస్యలు తీర్చేవారు. అలాగే సాయిబాబా భక్తుల నుండి దక్షిణ తీసుకొని వారి కర్మలను, పాపాలను తొలగించేవారు. అంతేకాక వారిలో ఉన్న అహంకారాన్ని, మమకారాన్ని సమర్పించుకోవడమే అసలైన దక్షిణ అని బాబా బోధించేవారు. బాబా కేవలం కోరికలు తీర్చే దేవుడు మాత్రమే కాదు, భవసాగరాన్ని దాటించే సద్గురువు. ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునే వారికి, మనశ్శాంతిని వెతుక్కునే వారికి బాబా గొప్ప మార్గదర్శి.
అంతేకాక తన భక్తులపై నిరంతరం ప్రేమను కురిపిస్తూ ఉంటారు సాయినాథుడు. ప్రేమతత్వం, మానవత్వం, సేవాతత్వం ఇవే సాయి యొక్క తత్వం. బాబా తన భక్తులకు నేనున్నాను కదా, భయమెందుకు అనే హామీ కోట్లాది మందికి నేటికీ కొండంత అండగా నిలుస్తోంది. జై సాయిరాం. సాయి నీకు తెలుసు